అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక ఇంటర్వ్యూలో కేసీ గారు మనకు అత్యంత విలువైన సమాచారం తెలియజేశారు. కేసీ గారు నానో కాలేజ్ యొక్క ఫౌండర్, గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరు హైదరాబాద్లో. సో వారి అడిగి మనం ఈ బోర్డ్స్ గురించి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ, ఐబీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరికి కూడా ఒక్కొక్క బోర్డులో ఏముంటుంది అనే దాని మీద సమాచారం లేదు. సో దాని గురించి వారు సమాచారం తెలియజేస్తారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మనం చూస్తుంటే హైదరాబాద్ ఎక్కడ బోర్డు చూసినా కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటుంటారు, ఐజిసిఎస్ఈ అంటారు, ఐబీ అంటారు, చాలా వరకు తెలిసి ఏంటంటే స్టేట్ బోర్డు తెలుసు, సిబిఎస్ఈ కొంత తెలుసు, ఐసిఎస్ అది కొంచెం తెలుసు. మిగతా గురించి ఈవెన్ నాలాంటి వాళ్ళకు కూడా పెద్ద పరిజ్ఞానం లేదు. సో ఎన్ని రకాల బోర్డ్స్ ఉన్నాయి హైదరాబాద్లో? ఈ బోర్డ్స్ తేడా ఏంటి? బట్ అఫిలియేషన్ ఇండియా నుంచి వస్తుందా? కేంబ్రిడ్జ్ అంటే కేంబ్రిడ్జ్ సర్టిఫికేట్ వస్తున్నాయా? ఇది కొంచెం కన్ఫ్యూజ్. దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఓకే, సో బేసికలీ అవుట్కమ్ దృష్టిలో పెట్టుకుని, అంటే బోర్డు అనేది కరికులం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ క్లాసిఫై అయినాయి. ఒకటి కరికులము, ఒకటి ఎగ్జామినేషన్ కండక్షన్ అథారిటీ, ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇంకోటి దాని రిలవెన్స్ ఎక్కడెక్కడ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా గోల్ కనుక యూఎస్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం అయితే స్టేట్ బోర్డు అక్కడ కొద్దిగా తక్కువ రిలవెంట్ అవుతుంది. ఐజీ కరికులంలో ఉన్న కోర్సు లేదంటే క్యాంబ్రిడ్జ్ కరికులంలో ఉన్న కోర్సు మోర్ పాపులర్. సిబిఎస్ఈ నెక్స్ట్ పాపులర్. స్టేట్ బోర్డ్ మీరు ఐబీ అన్నారా? ఐబీ అన్న ఐబీ క్యాంబ్రిడ్జ్ ఎక్కువ పాపులర్. యూఎస్ యూనివర్సిటీస్లో కరికులం, ఒక కరికులము అథారిటీ ఇంగ్లాండ్ నుండి వచ్చేస్తుంది. వాళ్ళు సర్టిఫైడ్, ఆ బోర్డు సర్టిఫై చేస్తుంది అంతే. సో ఇవి వరల్డ్ అక్రాస్ తెలుసున్న కరికులమ్స్ కనుక మీకు వరల్డ్ అక్రాస్ వీటికి రిలవెన్స్ ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ యువర్ టార్గెట్. ఐబీకి ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు సార్? ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్, దానికి ఒక బోర్డు ఉంది. అది ఇక్కడ యూఎస్ఆ? అది మనకి ఐసిఎస్సి లాగానే అదొక బోర్డు, సిబిఎస్ఈ ఐసిఎస్సి లాగానే అదొక బోర్డు. పాన్ వరల్డ్ ఉంటాయి కరికులం ఉన్నవి, వాటి ప్రజెన్స్ కూడా పాన్ వరల్డ్ ఉన్నాయి కనుక మనకి సేమ్ కరికులం వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ సేమ్ కరికులం. అంటే దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నుండి ఏం హ్యాండ్ పిక్ చేస్తున్నామో ఆ కాంబినేషన్స్ అనేవి. సో అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో కానీ మనం ఇవన్నీ చూడకుండా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లోడు ఈ 12 ఏళ్ల తర్వాత ఎలా రాబోతున్నాడు ఆ కరికులం నుండి. హౌ విల్ అవుట్కమ్ ఆఫ్ జాయినింగ్ ఏ బోర్డ్. సో ఎలా రాబోతున్నాడు అంటే మీరు ఎలా రావాలని అనుకుంటారు. ఒక ఐడియల్ పిల్లోడు నా దృష్టిలో నేను చూస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పిల్లలు ఎక్కడ నుండి వస్తున్నారు అని అంటే ఐసిఎస్సి, ఐబీ నుండి వస్తున్నారు, క్యాంబ్రిడ్జ్ నుండి వస్తున్నారు, సిబిఎస్ఈలో కొన్ని టాప్ స్కూల్స్ నుండి వస్తున్నారు, ఎస్ఎస్సిలో కొన్ని టాప్ స్కూల్స్ నుండి వస్తున్నారు. ఐసిఎస్సి, ఐబీలో నుండి వచ్చిన వాళ్ళు దాదాపుగా అందరూ అత్యద్భుతమైన ఇంగ్లీషే మాట్లాడతారు. సిబిఎస్ఈ నుండి వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎస్ఎస్సిలో నుండి వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ శాతం మంది మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ దీనివల్ల నాకు ఐసిఎస్సిలోనో ఐబీఐలోనో ఉంటే నాకు ఇంగ్లీష్ బాగా వస్తుందని కాదు. ఆ స్కూల్స్ సెగ్మెంటేషన్ అలా చేయబడింది. వాటి ఫీ స్ట్రక్చరు దానితోటి ఒక పియర్ గ్రూప్ అలా తయారవుతుంది. సో స్కూల్లోకి వెళ్తున్నప్పుడు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే పియర్ గ్రూప్. బోర్డుతో సంబంధం లేదు. అదేలేండి. పియర్ గ్రూప్ ఎలా ఉంది, ఎలాంటి పిల్లలు అక్కడ జాయిన్ అవుతున్నారు, ఎలాంటి ఫ్యామిలీస్ నుండి వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు. దిస్ డిటర్మైన్స్ ద హోల్ లెర్నింగ్ ఆఫ్ 12 years. ఈ 12 ఏళ్ళు క్లాస్లో బోర్డు మీద ఏం చెప్పారు దానివల్ల మ్యాటరే కాదు. లెర్నింగ్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. పియర్ గ్రూప్ ఎలా ఉంటే పిల్లోడు అలా తయారవుతాడు. సో మంచి పియర్ గ్రూప్ ఉన్న కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ జాయిన్ చేయించండి పిల్లల్ని. ఐఐటీస్ ఎందుకు అని అంటే పియర్ గ్రూప్ వల్ల. ఎన్ఐటీస్ అంటే పియర్ గ్రూప్ వల్ల. ఎయిమ్స్ ఎందుకు అంటే పియర్ గ్రూప్ వల్ల. ఏదైనా కూడా పియర్ గ్రూప్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. అదే బిల్డింగ్లో చెత్త పిల్లల్ని 1000 మందిని తీసుకెళ్ళి పెట్టండి, 15 రోజులలో చెత్త. సో బిల్డింగ్లకు కానీ బోర్డులకు కానీ ఎటువంటి శాంక్టిటీ లేదు. ఎంటైర్ శాంక్టిటీ లైఫ్స్ విత్ ద పియర్ గ్రూప్. లైఫ్లో కూడా పనిచేసేది ఆ పియర్ గ్రూప్తో పైకి ఎదుగుతుంటారు. కనుక మీరు చూడాల్సింది బోర్డు కాదు, మీ పిల్లలతో పాటు చదివే పిల్లలు ఏ రకమైన వాళ్ళు ఉన్నారు అనేది చూడాలి. అది సో ఇప్పుడు జేఈకి నీట్కి సంబంధించింది పలానా బోర్డులో అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఉంటుంది సార్ ఏమైనా?
అలా ఏం లేదండి. మేజర్గా అన్ని బోర్డ్స్ నుండి మనం చూస్తున్నాం. డెన్సిటీ ఎక్కువ ఉంటే ఆ బోర్డు నుండి ఎక్కువ వస్తున్నారు, డెన్సిటీ తక్కువ ఉంటే ఆ బోర్డు నుండి తక్కువ వస్తున్నారు. సో మన తెలంగాణ బోర్డు నుండి వస్తున్నారు పిల్లలు, సిబిఎస్ఈ బోర్డు నుండి వస్తున్నారు, ఐసిఎస్సి నుండి కూడా వస్తున్నారు. మంచి పిల్లలు ఎక్కడ ఉంటే, కష్టపడే పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ నుండి వస్తున్నారు. సో అక్కడ కూడా బోర్డు రోల్ అనేది చాలా మినిమం. మనిషి కష్టం ముందు బోర్డు రోల్ అనేది చాలా మినిమం. సార్ ఇప్పుడు సిలబస్లో పలానా సిలబస్ చాలా డిఫికల్ట్ ఉంది, పలానా బోర్డు సిలబస్ చాలా ఈజీ ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుంది అయ్యా నా 5-6 రకాల సిలబస్లో? ఈజీ డిఫికల్ట్ అనేవి కూడా మళ్ళీ రిలేటివ్ మెట్రిక్లో చూసుకుంటాం. ఎప్పుడన్నా కూడా పర్ఫార్మెన్స్ని రిలేటివ్ మెట్రిక్లో చూసుకుంటే అన్నీ అంతే ఈజీ, అన్నీ అంతే కష్టం. అబ్సల్యూట్ మెట్రిక్లో చూసుకుంటే ఇప్పుడు 10th 10 అంటే పనికి మాలిన ఏదో కూడా తెచ్చుకురావచ్చు. అంటే పనికి మాలిన ఏదో అంటే అద్భుతమైన పిల్లలే, కాకపోతే చదవకుండా కూడా తీసుకురావచ్చు అనేది నా ఉద్దేశం. పెద్ద కష్టపడి చదవకుండా కూడా 10 on 10 తీసుకురావచ్చు. సమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్, సమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, సమ్ అమౌంట్ ఆఫ్ గ్రైండింగ్ ఉంటే తీసుకురావచ్చు. అంతే పర్సెంటైల్ ఐసిఎస్సిలో తీసుకురావడం చాలా కష్టం. కాకపోతే రిలేటివ్ ఒక క్లాస్లో 50 మంది ఉన్నప్పుడు ఈ 50లో 10th అంటే నేను వచ్చాయి, 50లో నా పొజిషన్ ఎక్కడ అనేసి 50 మంది మంచి పిల్లలున్న ఎస్ఎస్సి బోర్డులో టాప్ అవ్వడం ఎంత కష్టమో 50 మంది మంచి పిల్లలున్న ఐసిఎస్సి క్లాస్లో టాప్ చేయడం కూడా అంతే కష్టం. సో రిలేటివ్ మెట్రిక్లో ఎప్పుడు చూసుకుంటామో బోర్డు అనేది మళ్ళీ ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది. సో మార్క్స్ అనే దాన్ని అబ్సల్యూట్గా చూడకుండా ఎప్పుడన్నా రిలేటివిస్టిక్గా చూడాలి. అందుకే 90% సిబిఎస్ఈలో రావడం, 90% ఎస్ఎస్సిలో రావడం రెండు సమానంగా చూడరు ఎవరు. 90% అంటే క్యాజువల్ మార్క్ ఇన్ ఎస్ఎస్సి, 90% అంటే ఎక్సలెంట్ మార్క్ ఇన్ ఐసిఎస్సి, 90% అంటే అబోవ్ యావరేజ్ మార్క్ ఇన్ సిబిఎస్ఈ. సో రిలేటివిస్టిక్గానే చూస్తారు కానీ అబ్సల్యూట్గా ఎప్పుడు చూడరు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఆ యూనివర్సిటీస్ తెలుసు, అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి నెంబర్ బట్టి చూడడు, ఏ బోర్డులో ఏ నెంబర్, అంతే, అదే ఏ పిచ్లో ఎంత స్కోర్ చేశారు క్రికెట్లో చూసినట్టు. స్కోర్ ఒక్కటి 300 కొట్టి బాగా కొట్టారు అనడానికి లేదు, 150 కొట్టి తక్కువ కొట్టడానికి లేదు, పిచ్ ఏంటో తెలుసుకో. అది పిచ్ బౌలర్ ఉంటుంది. హైదరాబాద్లో 300 కొట్టినా ఒకటే, పెర్త్లో 150 కొట్టినా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విషయం తెలుసు సార్. ధన్యవాదాలు. భారత్ మాతకి జై.